రంగారెడ్డి జిల్లా కోయడ గ్రామంలో భూసేకరణ సెగలు భగ్గుమన్నాయి. ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు కోసం భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. తమ జీవనాధారమైన భూముల్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాలైనా అర్పిస్తామని, ఒక్క గుంట భూమి కూడా వదులుకోబోమని అన్నదాతలు తేల్చి చెప్పారు. దీంతో అధికారులకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. ప్రభుత్వ కుట్రగా భావిస్తున్న రైతులు తమ భూములను కాపాడుకోవడానికి ఏకంగా జేసీబీల కింద పడుకుని నిరసన తెలిపారు. ఓ వృద్ధురాలు జేసీబీ ముందుకు వెళ్లకుండా రోడ్డుపై పడుకుని అధికారులను అడ్డుకుంది. ఆర్టీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్లను రైతులు చుట్టుముట్టి భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా అన్నదాతలు తమ నిరసనను కొనసాగించారు. ఈ ఆకస్మిక పరిణామంతో కోయడ గ్రామంలో వాతావరణం వేడెక్కింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది. గ్రామంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తూ ఉండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోహెడ పండ్ల మార్కెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించనున్నట్లు వార్తలొచ్చాయి. మరోవైపు ఈ భూములను కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.